ప్రాపర్టీ పేరిట లోన్లు ఇస్తామంటూ ఓ ప్రాపర్టీని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకొని బాధితులకు ఖాళీ చేతులు చూపించారు ఖమ్మం నగరానికి చెందినటువంటి కొందరు దుండగులు. ఖమ్మం నగరంలోని మధురా నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఓ దంపతులకు చెందినటువంటి ఓ ఇంటిని తమపై లోన్ ఇస్తామని చెప్పి ఆ ప్రాపర్టీపై లోన్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో మీరే నివాసం ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టమని చెప్పి కూడా వాళ్ళకి కొంత హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఆ ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకసారిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులని నడి రోడ్డుపై లాగి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. చాలా కలకలం కూడా రేపుతుంది ఈ ఘటన. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధితులు మనతో ఉన్నారు. బాధితులు విషయం తెలుసుకొని తేరుకునే లోపే తమ పేరు ఉన్నటువంటి ఇంటిని దుండగులు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ప్రాపర్టీ పేరు మీద లోన్లు కూడా తీసుకొని ఆ సదరు లోన్ అమౌంట్ని తిరిగి బాధితులకి చెల్లించామని చెప్పి అటు ఆక్రమణదారులు అయితే చెప్తున్నారు. కానీ ఇది చట్టబద్ధంగా జరిగిందా లేదంటే ఇది భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం బాధితులు ఖమ్మం కానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే నిన్న అంతా కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని కొంతమంది కిరాయి మూకలు, రౌడీలు కావచ్చు, ఇతరత్ర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఇంట్లో ఉన్నటువంటి మహిళలపై దాడి చేయడం, వాళ్ళని తిరిగి రోడ్డు మీదకి లాక్కొచ్చి పడేయడం. ఇది తమ ఇల్లు, తమ పేరిట రిజిస్ట్రేషన్ ఉంది, ఈ ఆస్తి అంతా కూడా తమకు సంబంధించినదంటూ ఇంట్లో అక్రమంగా ఆక్రమణ చేసి మీరు ఉంటున్నారంటూ కూడా ఇంటి యజమానులనే కొంత బెదిరింపులకు గురిచేయడం కలకలం అయితే రేపుతుంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళకి కొంత ఫైనాన్స్ అవసరమైనటువంటి నేపథ్యంలో ఈ ఇంటిపై కొంత ప్రాపర్టీ లోన్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే మీకు కావాల్సినటువంటి అమౌంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాతే అసలు తతంగానికి దుండగులు కార్యాచరణ చేశారు. ఒక ఏఎస్ఐ పేరిట ఈ ప్రాపర్టీ సుమారు 2.5 కోట్ల వాల్యూ ఉంటుందని తెలుస్తుంది. ఈ ప్రాపర్టీని కేవలం 1,30,00,000కే తాము కొనుగోలు చేస్తామని చెప్పి ఆ తర్వాత మీరు అమౌంట్ ఇచ్చే సమయానికి వడ్డీతో కలిపి తిరిగి అసలు మొత్తం ఇవ్వాలని కూడా చెప్పారు. ప్రస్తుతం బాధితులు కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, 2.5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని 1,30,00,000కే వారికి ఏ విధంగా కట్టుబెట్టారు, ఆ తర్వాత ఎవరు దుండగులు వారిపై దాడి చేశారు అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఏం చేస్తుంటారమ్మా, మీ బిజినెస్ ఏంటి, ఎందుకు మీరు ప్రాపర్టీ లోన్ తీసుకుందాం అనుకున్నారో, ఆ వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఏ విధంగా పరిచయం? అండి, నా పేరు నయింషా, మా హస్బెండ్ నరేష్. మా సార్ కోళ్ళ ఫామ్ బిజినెస్ చేస్తారు. మాకు లాస్ట్ 1 సంవత్సరంన్నర క్రితం ఒక 2-3 బ్యాచ్ల మీద కొంచెం పెద్ద నష్టం వచ్చింది. అయితే మేము బయట ఎక్కడ తీసుకోకుండా ఇంటి మీద ఫైనాన్స్ తీసుకుందాం, ఆర్థికంగా కొంచెం దెబ్బతినటం వల్ల మాకు సిబిల్ దెబ్బతినింది. బయట ఇంటి ఫైనాన్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ మేము మీడియేటర్స్ ద్వారా షేక్ సోందుమియా, పోచం అప్పారావు గారు, అలాగే పాండవుల భాస్కర్ గారు, ఈ మీడియేటర్స్ ద్వారా అంగ్రోత్ రాజ్యనాయక్ గారు అనే ఒక వ్యక్తి పేరు మీద మేము ఇల్లు తనఖా కిందే కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్గా మాకు 1,30,00,000 ఇచ్చారు. 1,30,00,000లో 12 లక్షలు రిజిస్ట్రేషన్కి గాను 8 లక్షలు 6% కమిషన్ కింద మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నారు. 1,10,00,000 ఇచ్చారు. 1,10,00,000లో 90 లక్షలు కూడా నా ప్రాపర్టీ మీద లోన్ పెట్టుకొని ఇచ్చారు. నా అవసరాల నిమిత్తం ఓకే చెప్పాను. నేను వాటికి కూడా ₹3 వడ్డీ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాం. కానీ 6 మంత్స్ గడిచిన తర్వాత, అంతకుముందు మాకు ఇల్లు ఖాళీ చేయటం కానీ అలాంటిది ఏం లేదు. మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సమయంలో ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా? ఈ ₹1,00,000 తమకు ఇచ్చినంత గాను ఇంట్రెస్ట్ ఇంకా చెల్లించి మొత్తం ఇస్తామని చెప్పారా? ఎంతకాలం ఇద్దరి మధ్య పీరియడ్ ఒప్పందం జరిగింది? ఎన్ని నెలలోపు తిరిగి ఇస్తామని చెప్పారు? మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద చేసుకున్నామండి. రాతపూర్వకంగా ఏం రాయలేదు. అడిగాము, అడిగితే మాది బిజినెస్ ఇదేనండి, రేపు మాకు ప్రాబ్లం అవుతుంది, అండర్స్టాండింగ్తో చేసుకుందామని అంటే, ఇంతకుముందు మేము కూడా ఇట్లా పొలాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేవాళ్ళం నేను. సో మేము ఆ నమ్మకంతో, ఇంకా మనుషులం కదా, ఒకరినొకళ్ళని నమ్ముకోవాలి అవసరాలకి, నమ్మేసి చేసాము. 6 నెలలు బాగానే ఉన్నారు. మేము చెప్పాము, మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, ఇల్లు సేల్ చేసేసి క్లోజ్ చేసుకుందామండి, మీ ఫైనాన్స్ క్లియర్ చేస్తాము, మిగిలిన డబ్బులు మాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి బయట, అవన్నీ క్లియర్ చేసుకుంటామండి, న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటే, సరే అండి అమ్మే క్లోజ్ చేసుకుందాం, మేము కూడా బేరాలు తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా కూడా మేము గుడ్డిగా నమ్మి మనోళ్ళు అన్న నమ్మకంతో ఇల్లు చూపించామండి. కానీ వాళ్ళు ఏంటంటే వచ్చిన ప్రతి కస్టమర్ని బయట సగం రేటుకి ఇల్లు దొరుకుతుంది, బేరం కుదరకుండా చేస్తున్నారు. ఇదేంటంటే వాళ్ళు పుక్కట్లో ఇల్లు కొట్టేయాలి అన్న ఆలోచనతో మాకు ఇల్లు బేరం కుదరనివ్వట్లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళని నిలబడనివ్వట్లేదు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు బయట. ఇట్లా మాకు ఇప్పటికి చాలామంది కస్టమర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు.
అంతేకాదు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇల్లు సేల్ చేసుకుంటే డబ్బులు కట్టేస్తే ఏ అభ్యంతరం లేకుండా వచ్చి సంతకం పెడతామన్నారు. ఇల్లు సేల్ చేసుకునే వరకు మీరు ఇంట్లోనే ఉండండి అని కూడా మాకు అప్పుడు చెప్పారు. కానీ ఆఫ్టర్ 6 months నుంచి పాండవుల భాస్కర్, పోచం అప్పారావు గారు అయితే రాలేదు. షేక్ సోందుమియా గారి కొడుకు షేక్ ఖలీల్ పాషా వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చి, మా హస్బెండ్ మీదకి వచ్చి, ఆ రోజు మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్, మా మదర్, వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో మా హస్బెండ్ మీదకి కొంచెం వచ్చి రుబాబు చేశారు. అప్పుడు మేము భయపడ్డామండి. మీరు ఏం చదువుకున్నారు? ఎందుకంటే ఒక అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఇద్దరి మధ్య అంతర్గత ఒప్పంద పత్రాలు రాసుకోవడం అనేది చాలా లీగల్గా వస్తుంది. దస్తూరిని అడిగినా మీకు కొన్ని విషయాలు చెప్తారు, సబ్ రిజిస్టర్ని అడిగినా కొన్ని విషయాలు చెప్తారు. మీరు ఇట్లాంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసే ముందు ఎందుకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన ఒక ఒప్పంద పత్రాన్ని ఎందుకు రాసుకోలేకపోయారు? అంటే మీకున్నటువంటి ఆర్థిక అవసరాలను వాళ్ళు వెసులుబాటుగా తీసుకున్నారో, వాళ్ళు అనుకూలంగా మలుచుకుందాం అనుకున్నారు? సార్, ఇప్పుడు ఏంటంటే మాది బిజినెస్ మీద కొంచెం పెద్ద మొత్తంలో లాస్ రావటం వల్ల మేము ఆర్థికంగా స్ట్రగుల్స్ ఎక్కువైపోయాయి. మేమేంటంటే ఇంతకుముందు మేము చాలా ఇట్లాంటి ఒకళ్ళకి ఇప్పించటము, ఒకళ్ళది ప్రాపర్టీ చేసుకొని మళ్ళీ దగ్గరుండి ఇప్పించడం లాంటివి చేశాము. నమ్మకం మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చాలా నమ్మకం చెప్పారు. ఎంత అంటే, ఏదన్నా ఉంటే మేము వచ్చి నిలబడతాం, పెద్ద మనుషులు లెక్క, మీకు భయపడద్దు, మీరు చిన్నపిల్లలు కొంచెం పర్లేదు, కింద పడ్డారు, మీరు లెగటానికి మేము హ్యాండ్ ఇస్తామని. తీసుకున్నటువంటి 90 లక్షల అప్పుగా మీరు తీసుకున్నటువంటి అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పారు? ఎన్ని నెలలకు ఒకసారి పే చేయమని చెప్పారు? సార్, మాకు 1,30,00,000 మొత్తం కమిషను అన్నిటికీ కలిపి ₹3 వడ్డీ లెక్క మాట్లాడారండి. మేము ఇల్లు ఎప్పుడు క్లోజ్ చేసుకుంటే అప్పుడు చేసుకుంటాము. ఇన్ కేసు ఏదన్నా మీకు అవసరాలు ఉన్నప్పుడు మా తరపున మీరు అమౌంట్ ఏమైనా ఉన్నా కానీ దానికి వడ్డీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సేఫ్టీ సెక్యూరిటీగా ఈ ఇంటిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, కానీ మాకు ₹3 ఇంట్రెస్ట్ వడ్డీ చెల్లించాలి, ₹1,30,00,000 అని చెప్పారు. అవునండి, మేము చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంటి మీదకి వచ్చేసారండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము నరేష్ యొక్క ఆస్తి, అతను తన కష్టార్జితం కొనుగోలు చేసినటువంటి ఈ స్థలం దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం 2.5 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వ్యయం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ని ఒక సెక్యూరిటీ డిపాజిట్గా, సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్లో తాము ముందస్తుగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే మీకు అవసరమైనటువంటి ₹1,30,00,000 వ్యయం తాము భరిస్తామని చెప్పారు. కానీ చివరికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి పేరు మీదనే సుమారు 90 లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకొని తిరిగి యజమానులకే చెల్లించి ప్రస్తుతం మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి ఆక్రమణదారులు కావచ్చు, అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అల్లరి మూకలు, కిరాయిదారులు ప్రస్తుతం ఆ ఇంటి యజమానులపై దాడికి అయితే పాల్పడడం జరిగింది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్లో కూడా ఆ సదరు విజువల్స్ అన్ని కూడా నమోదైనటువంటి, రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఉన్నాయి. కానీ పోలీసుల వర్షన్ మాత్రం ఇరు వర్గాలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి తామేం చేయలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ మొత్తం అంశంలో ప్రస్తుతం ఈ ఇంటిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి రాచకొండ కమిషనరేట్లో ఏఎస్ఐగా పనిచేసినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే సదరు వ్యక్తిని కూడా ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఫోన్ కాల్ ద్వారా అతనితో కూడా మాట్లాడింది. నిజంగా ఈ ప్రాపర్టీని మీరు కొనుగోలు చేశారని కూడా సదరు కొనుగోలుదారుని ప్రశ్నించడం జరిగింది. అయితే అసలు ఎంత ప్రాపర్టీని తాను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా తనకే తెలియనటువంటి ఒక పరిస్థితి ప్రస్తుతం కొనుగోలుదారుడు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇల్లు ఎక్కడ ఉందో కూడా ఒక క్లారిటీ అతనికి లేదు. తను ఎంతకు కొనుగోలు చేశాడన్న అంశంపై కూడా తనకు క్లారిటీ లేదు. పూర్తిగా ఈ తతంగం అంతా కొంతమంది 3-4 ఖమ్మం నగరానికి చెందినటువంటి మధ్యవర్తులే ప్రాపర్టీ లోన్స్ ఇప్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇంటి యజమానుల ఆర్థిక పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని ఇటువంటి మోసాలకైతే తెరలేపుతున్నారు. ప్రస్తుతం ఇలా ఎంతో మంది బాధితులు కూడా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ అంశంపై ఏం చేయలేమనే చెప్తున్నారు. మరోవైపు తాము పూర్తిగా మోసపోయామని, తమకు ప్రభుత్వం, పోలీసులు అండగా నిలవాలని అయితే బాధితులు కోరుతున్నారు. నిన్న దాదాపు 10 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇంటి యజమానులపై అయితే దాడి చేశారు. వాళ్ళని నడి రోడ్డు మీదకి నెట్టేశారు. ఇల్లు తమది, తమ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని కూడా ప్రస్తుతం ఆక్రమణదారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి మోసాలపై కూడా మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకవైపు టైర్ 2 సిటీగా, భద్రత గల సిటీగా ఖమ్మంకి పేరుంది. కానీ ఇటువంటి సేఫ్ సిటీలోనే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నటువంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులపై కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ తతంగంలో మరోవైపు ఇంటి యజమానులపై దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఒక డిఎస్పీ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ డిఎస్పీ కూడా పోలీసులకు ఫోన్ చేసి పోలీసులపై ఒత్తిడి పెంచడం కారణంగానే బాధితులకు న్యాయం జరగట్లేదన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఈ అంశంపై కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ మరింత లోతుగా విచారణ చేయాలని అయితే ప్రస్తుతం బాధితులు కోరుతున్నారు. ఇటువంటి
ఘటనలు పునరావృతం కాకుండా ఖమ్మంలో కట్టుదిట్టమైనటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో భద్రత విషయంలో కావచ్చు, ఇటువంటి దోపిడీల విషయంలో కూడా పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలు అయితే కోరుతున్నారు. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.